హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అని విజ్జు లైఫ్ స్టైల్. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఫిష్ ఫ్రై అండి. ఈ ఫిష్ని ఏమంటారో నాకైతే తెలియదు, మీకు తెలిస్తే కమెంట్ చేయండి. ఫిష్ ఫ్రై చేయడానికి ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి. ముందుగా కొంచెం సాల్ట్ ఎవరి టేస్ట్కి సరిపడా వాళ్ళు వేసుకోవాలి. నెక్స్ట్ కారం, పసుపు, ఫిష్ ఫ్రై మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ బాగా మిక్స్ చేసుకొని ఈ మసాలా అంతా ఫిష్ పీసెస్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలండి. కావాలంటే కొంచెం వాటర్ చిలకరించుకొని ఈ కన్సిస్టెన్సీలో కలిపి పెట్టుకోవాలి. దీన్ని ఒక 2-3 అవర్స్ ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకొని తర్వాత ఫ్రై చేసుకుంటే, ఫస్ట్లీ స్టవ్ పైన ఆయిల్ పెట్టుకోవాలి. మీడియం హీట్ అయ్యాక ఒక్కొక్కటి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. హీట్ ఎక్కువ అయితే మాడిపోతుంది, లోనైతే సరిగ్గా కుక్ అవ్వదు. వన్ సైడ్ బ్రౌన్ వచ్చేటప్పటికి అనదర్ సైడ్ కూడా టర్న్ చేసుకొని మొత్తం ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఈవెన్ ఫ్రై అయ్యాక తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇందులోకి గ్రీన్ చిల్లీస్ కూడా ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు. స్పైస్ ఎక్కువ తినే వాళ్ళు లైక్ చేస్తారు, మేమైతే స్పైస్ ఎక్కువే తింటాము. మన ఇష్టం అండి. ఇంకా ఆనియన్, క్యారెట్, ఇంకా వెజిటబుల్స్ కూడా మనం సర్వ్ చేసుకొని తినొచ్చు. హెల్దీకి హెల్దీ, టేస్ట్కి టేస్ట్ ఉంటుంది. సో ఫిష్ ఫ్రై అయితే డన్ అండి. డన్ నౌ టేస్టింగ్ టైం. మా బుడ్డిగాడితో నేను టేస్ట్ చేయిస్తున్నాను, జస్ట్ టేస్ట్ చేయిస్తున్నాను అంతేనండి. డోంట్ వర్రీ, వీడైతేనే జెన్యూన్ రిప్లై ఇస్తాడు. బాగుంటే బాగుందని చెప్తాడు, బాగాలేకపోతే బాగాలేదని చెప్తాడు. యాక్చువల్లీ మై టైమ్ ఈజ్ వెరీ గుడ్. హీ టోల్డ్ మీ ఇట్స్ వెరీ యమ్మీ మమ్మీ. బాయ్ బాయ్.